మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలండి. ఈరోజు దేవుని మాటలు తెసలోనియులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ప్రియ దేవుని బిడ్డ, మనము నిత్యము పోరాడే క్రైస్తవులం. ఇది అందరూ తెలుసుకోవాలి, ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకొని మనం జీవించాలి. చూడండి, నీవు మంచి మార్గంలో వెళ్తే దుష్టుడు ఏదో ఒక విధముగా నిన్ను పడగొట్టాలని, నిన్ను హేళన చేయాలని, నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తూనే ఉంటాడు. ఇప్పుడు కూడా మీరు చాలా ఇబ్బందుల గుండా, ఇరుకుల గుండా, అనేక మంది దుష్ట మనసుల గుండా వెళుతూ ఉండొచ్చు. మీతో దేవుడు మాట్లాడుతున్నాడు, ప్రభువు నమ్మదగినవాడు. నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు. ఆయనను నీవు ఆశ్రయిస్తే ఖచ్చితంగా దేవుడు ఆ కీడు నుంచి తొలగిస్తాడు. ఆ దుష్టుని నుండి నిన్ను తొలగిస్తాడు. ఆ దుష్టం మనుషుల నుంచి నిన్ను తప్పిస్తాడు దేవుడు. ఎవరు నమ్మదగినవాడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే నమ్మదగినవాడు. ప్రార్థన చేయండి, ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు. ఆయనకు అప్పజెప్పండి, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి నీ ప్రార్థన వింటాడు. నీవు ఆ కీడు నుంచి, ఆ దుష్టుని నుండి, ఆ సమస్యల నుండి బయటపడతావు. దేవుడు నీ యందు ఉండి నీ దుష్ట క్రియల నుండి, నీ దుష్టత్వము నుండి నిన్ను కాపాడునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహా సర్వశక్తివంతుడమైన మా దేవా, మీకు వందనాలయ్యా. ఎవరైతే నీ బిడ్డలు దుష్టత్వంలో ఉండి బయటపడలేక చాలా ఇబ్బందుల గుండా వెళుతుంటే వారితో నీవు మాట్లాడి వారిని నువ్వు బలపరిచి ఆ దుష్టత్వము నుండి, ఆ కీడు నుండి యేసు నామములో బయటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.